ఓడగొట్టారు ఏ పెన్షను వీటి గురించి అనేటటువంటిది ఉత్తుత్తి మాట. మెయిన్ ఓడగొట్టింది ఏంటంటే కరప్షన్ చేయడానికి 5 ఏళ్ళు అవకాశం ఇవ్వాల అతను, తినడానికి అవకాశం ఇవ్వాల. ఎందుకని? దేంట్లో డబ్బులు వస్తాయి? ఓ సర్టిఫికెట్లో డబ్బులు వస్తాయి, ఆ సర్టిఫికెట్లన్నీ ఫ్రీ అంటున్నాడు, పైసా తినడానికి లేదు. అట్లాగే సచివాలయంలో అప్లికేషన్లు పెట్టుకుంటే డబ్బులు వస్తాయి, వాటిట్లో తినడానికి వీలు ఇవ్వాల. డైరెక్ట్గా ఆ సచివాలయంలో మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే, లేదా వాలంటీర్ వచ్చి మీ ఇంటి దగ్గరకు వచ్చి అప్లికేషన్ పెట్టుకుని అతనే చేస్తాడు, వాళ్ళ చేత డబ్బులు ఇప్పించమంటే ప్రభుత్వం నోటీస్కి వెళ్ళిపోతుంది. కాబట్టి లంచాలు తినడానికి అవకాశం లేదా? ప్రతి నెల కనీసం 25,000 ఆఫ్టర్ ఆల్ అనేటటువంటి పొజిషన్లో ఉన్నోడు తింటాడు. పై స్థాయిలో కరెక్ట్గా చెప్తే ₹1,00,000 సంపాదించుకుంటారు. ఏడాదికి వచ్చేటప్పటికి ఎన్ని లక్షలు సంపాదిస్తారు, ఎన్ని కోట్లు సంపాదిస్తారు? అందులో 10వ వంతు రాల వీళ్ళకి. 10వ వంతు సంపాదించారు, ఓ 10వ వంతు మాత్రమే. అది కూడా నానా వాళ్ళ భాషలో చెప్పాలని నానా సంఖ్యలు నాకు సంపాదించాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి ఎందుకని? ఒక వ్యవస్థ, పారదర్శక వ్యవస్థ ఎదురుగుండా ఉంది. పారదర్శక వ్యవస్థ ఎదురుగుండా ఉన్నప్పుడు తినలేరు, సాధ్యం కాదు. అక్కడ టైం బౌండ్ పెట్టినప్పుడు, ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ లేదు, మీకు ఏ కాగితం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలా, ఎవరినో పట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పర్మిషన్ కావాలా, ఏది వాళ్ళే చెప్పారు, అపార్ట్మెంట్కి అయితే ఇంత, ఇంటికైతే ఇంత, ఇన్ని ఫ్లోర్కి అయితే ఇంత అని చెప్పేసి. అంటే తింటున్నారని చెప్తున్నారు. వాడు తింటున్నాడంటే ఆడి పైన ఎవడు తింటాడు? పై అధికారి పైన రాజకీయ నాయకుడు తింటలేదా? ఇల్లు కడుతున్నారంటే వాళ్ళు డబ్బులు వసూలు చేయట్లేదా? అరే ప్రతి దాంట్లో ఉద్యోగిని తినబడుతున్నారు, ఉద్యోగి బాగుపడాలి. అదేదో అంటారు చూడండి, తిను తినిపించు. కాంగ్రెస్ పార్టీ ఫార్ములా అదే తెలుగుదేశం కూడా పాటించింది. అందుకనే ఉద్యోగులు ఈ దఫా తెలుగుదేశానికి ఓటేసినటువంటి కారణం, తెలుగుదేశాన్ని గెలిపించాలనుకున్న కారణం అదొకటి. ఇప్పుడు అది ఆచరణలో కనబడుతోంది. దానికి సాక్ష్యం వీళ్ళే రాస్తున్నారు వార్తలు. కానీ ఉద్యోగులు తప్పు అంటున్నారు. ఉద్యోగులు 10 రూపాయలు తిన్నాడంటే